మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఒకవైపు కొండ, మరోవైపు కోన, మరోవైపు జలాశయం. ఇవి దాటుకుంటూ రావాలంటే ప్రతిరోజు నరకయాతన పడుతుంది. ఈ నేటి యుగంలో ఇతర గ్రహాలకు కూడా వెళ్ళగలుగుతున్నారు, కానీ ఈరోజు ఒక కొండ కోణం నుంచి ఒక రిజర్వేర్ దాటి ఒక గ్రామానికి ఒక గిరిపుత్రుడు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అవును, ఈరోజైతే మీరు చూడొచ్చు, ప్రధానంగా ఇగో నా పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ వచ్చిన టెప్ రూపంలో తయారు చేసినటువంటి ఒక థర్మోకోల్ షీట్తో ఈ యొక్క గిరిపుత్రుడి యొక్క వాళ్ళ పిల్లల్ని తీసుకుని అవతల వైపు ఉన్నటువంటి ఏదైతే గిరిజన గ్రామాలు ఉంటాయో ఆ గిరిజన గ్రామాల పిల్లల్ని చదివించుకోవాలంటే యువతల వైపు ఏదైతే ఒక కొండపర్తి అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి కంపల్సరీగా తీసుకొని రావాలి. వాళ్ళు చదువుకోలేని పరిస్థితి. అలాంటిది ప్రతిరోజు కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే ఈ పిల్లల్ని చదువుకు కావచ్చు, ప్రతిరోజు కూడా ఈ యొక్క ఏదైతే బోటు రూపంలో తయారు చేసినటువంటి థర్మోకోల్ షీట్లతో ఒక తెప్ప అయితే ఉండే ఈ తెప్ప ప్రయాణం అయితే తప్పదని చెప్పాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రయాణం చేయడం తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇదే తరుణంలో ప్రతిరోజు కూడా మాకు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తెప్ప ప్రయాణం అనేది ప్రాణంతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండడం అయితే మాత్రం చాలా దురదృష్టకరం చెప్పొచ్చు. అయితే పిల్లలైతే మరి కాసేపట్లో అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వచ్చే ప్రయత్నంలో అయితే ఉన్నారు. మనం ఇప్పుడు అవతల ఒడ్డుకి వెళ్తున్నాం. పిల్లలు ఎలా వస్తారో ఏంటో వాళ్ళతో పాటు కలిసి వచ్చే ప్రయత్నం చేద్దాం రండి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర రిజర్వేర్ ఉందో ఆంధ్ర రిజర్వేర్ వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఆంధ్ర రిజర్వేర్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొండ శిఖరాల్లో ఉన్నటువంటి గిరిపుత్రుల యొక్క కష్టాలను చూడడానికి అయితే మనమైతే ప్రజెంట్ అయితే వచ్చాము. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే కొండపర్తి గ్రామం, అలాగే అటువైపు దోనిపల్లి అనే గ్రామం, ఈ ఇరు గ్రామాల మధ్య ఈ ఆంధ్ర రిజర్వేర్ ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అయితే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ యొక్క అవతల వైపు ఉన్నటువంటి గిరిపుత్రులు ఖచ్చితంగా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే దాటవలసిన పరిస్థితి ఉంటుంది. నిత్యావసరాలకు మాత్రం ప్రతిరోజు కూడా ఏదైతే ఈ తెప్ప ప్రయాణం అయితే మాత్రం తప్పక చేయవలసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ తెప్ప ప్రయాణంలో ఉంటున్నటువంటి ఈ పిల్లలు మాత్రం కంటిన్యూగా ఇదే తెప్ప మీద ప్రయాణిస్తూ వాళ్ళ యొక్క అవస్థలు అయితే మాత్రం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆశతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఉన్నత స్థాయిలో మేము చదివించుకోవాలి, ఉన్నతంగా మేమైతే కష్టాల్లోనే ఉన్నాం, మా పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతో ఏదైతే ఆ చివరి గ్రామంలో ఉంటున్నటువంటి పిల్లలను ప్రతిరోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా కొంతమందిని తీసుకొని ఈ యొక్క తెప్ప ప్రయాణంలో భాగంగానే తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం మన కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి పరిస్థితులు మాత్రం అధిగమించేటట్లయితే మాత్రం ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇటువంటి ప్రయాణాలు చాలా ప్రమాదకరము. ఇటువంటి ప్రయాణాలు అయితే మాత్రం చేయకూడదు. అయితే మనం చూసుకుంటే వీళ్ళు చాలా కడుబేదవాళ్ళుగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దోమతెరలు అయితే మాత్రం ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. ఆ ఉచితంగా ఇచ్చినటువంటి దోమతెరల్లో ఈరోజు చుట్టూ కూడా థర్మోకోల్ షీట్లు దానిలో ఫుల్ చేసి దాన్ని ఒక తెప్ప రూపంలో మార్చి ఈ విధంగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఈ ఆంధ్ర రిజర్వేర్ ఉంది, ఈ ఆంధ్ర రిజర్వేర్ని దాటుకుంటూ అవతల వైపు అయితే మాత్రం ఈ యొక్క గ్రామస్తులు అయితే మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. అటు నుంచి ఇటువైపు రావాలన్నా, ఇటు నుంచి అటువైపు రావాలన్నా ఖచ్చితంగా అయితే ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మాత్రం వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మా కెమెరా పర్సన్ నాయుడు ఆల్రెడీ మన విజువల్లో చూపిస్తున్నారు. ఏదైతే ఆంధ్ర రిజర్వేర్ ఇదంతా మనం చూస్తున్నటువంటి అంతా కూడా ఆంధ్ర రిజర్వేరు. ఈ ఆంధ్ర రిజర్వేర్లో ఉన్నటువంటి ఈ యొక్క లోతట్టు ప్రాంతం ఇది. ఈ లోతట్టు ప్రాంతం పైనుంచే మాత్రం ఈ యొక్క ఏదైతే అవతల వైపు సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, ఇటువైపు
కొండపర్తికి సంబంధించిన గ్రామస్తులు కావచ్చు. అటువైపు చూసుకుంటే ఆ కొండవైపు మనకు కనిపిస్తున్న కొండవైపు 3 గ్రామాలు అయితే ఉంటాయి. ఆ 3 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఏదైతే కొండపర్తిలో ఉన్నటువంటి స్కూల్కి మాత్రం రావాలి. అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు కావాలన్నా సరే మరి ఇటువైపు వచ్చి ఈ యొక్క తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఇటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు అధిగమించాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ సహకారాలు మాత్రం ఎంతైనా అవసరం ఉంటుందనేది మాత్రం ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చెప్పక తప్పనే చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ప్రభుత్వం అయితే కల్పించాలని మరొక వైపు వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అవతల వైపు నుంచి యువతల వైపుకి అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. బయట ఆల్రెడీ ఎక్కడైతే చూసుకుంటే పిల్లలు కూడా అక్కడ ఒక వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ తెప్ప రాక కోసం అయితే పిల్లలైతే అక్కడ ఆ స్కూల్కి వెళ్ళడానికి అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పిల్లలతో మాట్లాడి వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారో ఆ గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ దోనిపల్లి కొండపర్తి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రిజర్వేర్లో నుంచి దాటుకుంటూ నిత్యము కష్టాలు అనుభవిస్తూ ప్రతిరోజు ప్రాణాలతో సెలగాటం ఆడుతూ ఒక సాహసం చేస్తూ ఆ పిల్లలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాబు ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 5. ఏ క్లాసు? 5. మరి రోజు మీకు వస్తుంటే ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. మీరు ఒక్కరే మీతో పాటు ఎవరెవరు వస్తారు? నేను మా మా ఫ్రెండ్స్ నాన్న దిగి పెట్టుకొని వస్తారు. అయితే మీకు రోజు వెళ్ళి వస్తుంటే ఎలాగో సరదాగా ఉంటుందా, ఏమైనా కష్టం అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? కష్టం. రోజు వెళ్ళి వస్తున్నావు కదా, బయటలో మునిగిపోతామని భయం వేయట్లేదా? మధ్యలో మునిగిపోతున్నాను, భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అవతల నుంచి చివరికి వచ్చావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? భయంగా ఉంది. అంటే ఎక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది మీకు? కిలోమీటర్. ఈ కిలోమీటర్ కూడా నడుచుకొని వెళ్ళాలి. ఓకే. ఈ పేరేటమ్మా? స్వాతి. స్వాతి, ఏ క్లాస్ చదువుతున్నావు? 5. మరి రోజులు ప్రయాణం చేస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? భయం. మరి మీతో పాటు ఎవరు వస్తుంటారు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి? మా అమ్మ నాన్న. మరి ఎక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళాలి మీరు మళ్ళీ స్కూల్కి? కిలోమీటర్. నా పేరు పావని, నేను 3వ క్లాస్ చదువుతున్నా. మమ్మీ ఇలా రోజు రాబట్టి మాకు భయం వేస్తుంది. మాకు ఏదైనా బోట్లు పెడితే బాగుంటుంది. తమ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని, ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆలోచనలతో వాళ్ళని చదివిస్తున్నటువంటి గిరిపుత్రులు ఈరోజు ఆంధ్ర రిజర్వేర్ వద్ద ఉన్నటువంటి ఏదైతే 2 గ్రామాలు ఉన్నాయో ఆ 2 గ్రామాలకు సంబంధించినటువంటి ఆ పిల్లలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రతిరోజు కూడా ఆ తెప్ప ప్రయాణం చేసుకుని ఏదైతే అక్కడ ధర్మకోల్సీతో చిన్న పడవ రూపంలో ఒక తెప్ప, ఆ తెప్పని ఒక పడవగా చేసుకుని ప్రతిరోజు ఒక ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ గిరిపుత్రులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దయినా, రోజు మీరు ఈ తెప్ప ప్రయాణం చేస్తూ ఉంటారు, పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటారు, మీ నిత్యావసరాలకి ఎటు నుంచి అటు నుంచి ఇటు వెళ్తూనే ఉంటారు, ఏమనిపిస్తుంది అండి? ఈ కొండపర్తి బాడవ, దోనిపల్లి, తర్వాత కుంభివలస, ఈ 3-4 గ్రామాలు ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎటంటే ఆంధ్ర రిజర్వేర్ వల్ల ఈ భూములు నిర్వసు అయిపోయి ఆ కొండ కోణాల్లో ఉండి, ఆ కొండల్లో ఉండి ఆ డొంక తుప్ప నరుక్కొని ఈ డాముకి గురై రాకపోకలు చాలా ఇబ్బంది పడుతుంది సార్. అలాగే ఈ పిల్లలకి ప్రతిరోజు తల్లిదండ్రులు రాకపోకలు బడికి పంపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏ ప్రమాదం జరుగుతుందో ఏ క్షణాల్లో ఏ నిమిషాలన్నిటిగా చాలా బాధపడుతున్నాం సార్. తల్లిదండ్రులకి పని పాటు లేకుండా ఇదే నిత్యము రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. అలాగే
మా గిరిపుత్రులకి మా గిరిజనులకి ఎంతో చదవాలని ఎదగాలని కోరిక ఉంది, కానీ మాకు అందుబాటు సదుపాయాలు లేవు సార్. అదే ఈ గిరిపుత్రులకి గిరిజనులకి అనేక ఇబ్బందులు పడుతుండ్రు ఈ రాకపోకలకి. ఈ డాము నుంచి ఏదైనా మరబోటు మంజూరు ప్రభుత్వం వారు ఎన్నో ప్రభుత్వాలకి విన్నవించి చేసిన ఫలితం లేకుండా సార్. ఈసారైనా ఈ గిరిపుత్రులకి న్యాయం జరగాలంటే ఒక మరబోటు మంజూరు చేస్తారని ప్రభుత్వ వారిని మరీ కోరుకుంటున్నాం సార్. ప్రతిరోజు ఏదైతే ఆంధ్ర రిజర్వేర్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం నుంచి అవతల వైపు నుంచి మళ్ళీ యువతల వైపు నుంచి అవతల వైపుకు ఒక బోటు రూపంలో తయారు చేసినటువంటి ఒక థర్మోకోల్ షీట్ని ఒక తెడ్డు సాయంతో నడుపుతున్నటువంటి ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ప్రతిరోజు ఎటువంటి కష్టం అనుభవిస్తున్నారో ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేంటి? నా పేరు పోగలరాజు అండి. ఏంటి మీ రోజు ఈ పడవ నడుపుకొని అదే ఈ తెడ్డు రూపంలో ఈ పెట్టుకొని అలాగే ఒక థర్మోకోల్ షీట్తో ఒక పడవ రూపంలో తయారు చేసుకుని పిల్లల్ని ఇలా రోజు వెంటేసుకుని వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏంటి? బాధ అనిపిస్తుందండి. మన పనులు మానేసి మనం ఏటి కష్టపడితే మాకు వస్తుంది, లేకపోతే లేదండి సార్. మేము ఈ పిల్లలకి నడుపుకుని వస్తే మాకు కూలీ లేదు, ఏటి లేదు, మేము ఇటు వెళ్ళకపోతే జరగదు. మాకు ఏదో పిల్లలకి ఇటు నుండి అటు నుండి పిల్లలకి దూరం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. నడలేకపోతున్నారు, పిల్లలు బాధలో ఉన్నారు. మేము ఇటు వెళ్ళక బాధపడుతున్నాం అంతే. మీరు కొద్ది దయచేస్తే మంచి పని అంతే. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలి? ఒక మరబోటు మాకి ఒక ధరం చేస్తే మా ఇటు నుండి అటు నుండి రిజర్వర్ ఇది ఆంధ్ర రిజర్వర్ అడ్డ అయిపోయింది. మా పిల్లలకి కొండలో ఉన్నాం, మాకు ఏటి లేదు. అంతే కొద్ది దయచేస్తే చాలు. అంటే రోజుకి ఎంతమంది పిల్లల్ని మీరు వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటారు? 15 మంది పిల్లలు ఉన్నారు సార్. అంత తప్ప మరి అటు రావాలంటే కష్టం అయిపోతుంది. మరి ఈరోజు తక్కువ మంది పిల్లలు వచ్చారు, కారణం ఏంటి? మరి అది దానివల్ల కారణం అంతే. మరి తీసుకొచ్చేవాళ్ళే లేరు. గడ్డ ఎక్కువ మీద పిల్లలు దాటలేకపోతున్నారు, వర్షాలు రోజు పడిపోతున్నాయి. ఎలాగొస్తాం? అంతే తెప్ప ఒకటి అయిపోయింది సార్. ఇంకేటి ఒక బోట్ ఇప్పిస్తే మీకు ఆ 7 వరకు కొద్ది సంతోషం అంతే మాకు. గిరిజన పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ దగ్గర అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఏదైతే ఈ కొండపర్తి ఈ ప్రాథమిక పాఠశాల వద్ద అయితే ఉన్నాం, మనతో పాటు మాట్లాడడానికి ఈ కొండపర్తి పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రతిరోజు పిల్లలు ఎంత టైంకి వస్తుంటారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే పిల్లలు వర్షాకాలంలో కొద్దిగా లేట్ అవుతుంటారు. లేట్ అయినా 9:15, 9:30 కల్లా వస్తుంటారు. వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది పడింది. అక్కడ మనకు పోరాబ్ బాడవ, దన్నివలస, కొండపెద్ద బాడవ నుండి మనకు దాదాపు ఈ సంవత్సరం న్యూ అడ్మిషన్లో 8 మంది జాయిన్ అయ్యారు. పాత పిల్లలు 3 ఉన్నారు. మొత్తం టోటల్గా 11 మెంబర్స్ రావాల్సి ఉంది. అయితే ఈ వర్షాకాలంలో కొద్దిగా ఇర్రెగ్యులారిటీ అవుతుంటారు. ఒక ఇర్రెగ్యులారిటీ అయినా ఫోన్లు చేసి మొబైల్ చేసి వాళ్ళు రప్పిస్తుంటాం. వర్షాకాలంలో కొద్దిగా లేట్గా వస్తుంటారు. 9కి రావాల్సిన 9:30, 10 వస్తుంటారు. అయినా వాళ్ళకి లేట్గా వచ్చినా మళ్ళీ మొదటి నుండి పాఠాలు చెప్పడం. ఈరోజు బాగా వర్షమైనా రాకపోయినా రేపు వచ్చినా రేపు కూడా ఈరోజు జరిగిన పాఠాలు మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి శ్రద్ధ వహించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వర్షాకాలంలో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. రావడానికి ఇర్రెగ్యులారిటీ కూడా వస్తుంది. వారానికి 2 రోజులు 3 రోజులు రావడం, ఆ తల్లిదండ్రుల సహాయంతో రావడం, ఆ తల్లిదండ్రులు వచ్చి ఎక్కడ చెట్ల కింద లేకపోతే ఈ ఊర్లో ఎక్కడ వెయిట్ చేయడం, మళ్ళీ 3:30 వరకు ఆ పిల్లలు తీసుకెళ్ళడానికి వెయిట్ చేయాలి. చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు చదువుకోవాలని ఉంది, కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఆంధ్ర రిజర్వేర్ బ్యాక్ సైడ్ కోనలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు అయితే ఇక కొండపర్తి గ్రామంలోకి వచ్చి ఆ పిల్లల్ని చదివించుకోవడం అయితే మాత్రం చాలా కష్టంగా ఆ పిల్లలకితో పాటు ఆ తల్లిదండ్రులకు కూడా అనిపిస్తుంది. ఏదైతే ఈ పిల్లల్ని రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుని పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో ఆ తల్లిదండ్రులు పిల్లల్ని అయితే ప్రతిరోజు కష్టపడి పిల్లల్ని తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు వీళ్ళు బోట్లు చూస్తుంటే చాలా దారుణంగా పరిస్థితి కనిపిస్తుంది. ఒక బోట్ని అంటే ఒక థర్మోకోల్ షీట్ని దాన్ని అయితే ఒక దోమతెరతో దాన్ని చుట్టూ కట్టి పెట్టి దాన్ని ఒక బోట్లా ఒక మరపడవలా దాన్ని ఒక తయారు చేసి ఈరోజు వాళ్ళు దానిపైన అయితే తీసుకుని పిల్లల్ని వెళ్ళి వస్తుంటే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఇది ప్రమాదవశాత్తు చాలా రిస్క్ అయినప్పటికైనా సరే కానీ ప్రాణాలకు తెగించి
ప్రతిరోజు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీని నుంచి అయితే మాత్రం వాళ్ళకైతే విముక్తి కలగాలని చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి అయితే ఒక మరబోట్ లాంటిది ఏదైనా సరే మాకు సాయం కూడా కావాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.